సర్వోన్నతుడ పరిశుద్ధుడానికి స్తోత్రములు. పునరుద్ధాన ఆదివారం నాడు మీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం. ఇంతవరకు నడిపించారు, మీకు వందనాలయ్యా. మీరు మహిమ పొందారు, మీకు స్తోత్రం. వాక్య భాగంలో మీరే వాక్యమై ఉన్నారు. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీ చిత్తాన్ని బయటపరచండి. పరిశుద్ధుడైన యేసు నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి 36వ వచనం. పండ్ల కాలము సమీపించినప్పుడు మత్తయి సువార్త క్షమించిన లోకాసు వార్త 21వ అధ్యాయం, లోకాసు వార్త 21వ అధ్యాయం 34, 35, 36. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండి ఆ దినము భూమి యందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి వలన తెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబోటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పాను. చాలా మరి ఇక్కడ 21వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రజలకు బోధిస్తున్నటువంటి మాటలు, హెచ్చరిస్తున్నటువంటి మాటలు, మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మనకు బోధిస్తున్నటువంటి మాటలు, దేవుడి మాటలు ప్రయోజనకరం, మంచివి, మన బాగు కోసం, మన మంచి కోసం దేవుడు చెప్తాడు. మరి దేవుడి మాటలను మనం ఆలకించడం మాత్రమే కాదు, కానీ దేవుడి మాటలు కాబట్టి వాటిని జీవితంలో పాటించవలసిన వారు ఉన్నాం. అప్పుడు మన జీవితాలు శ్రేష్టమైన జీవితాలుగా మార్చబడతారు. మరి మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన, మరి మన హృదయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే తలంపులు, మన ప్రవర్తన, మన విధి విధానాలు మన హృదయం మీద ఆధారపడతాయి. అందువల్లే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాని స్వభావమే అది మోసకరమైనది. కానీ దేవుడు తన మహాకృపను బట్టి, తన ప్రేమను బట్టి మనం రక్షించి కడిగి మనలో నివాసం నుండి మోసకరమైనటువంటి హృదయాన్ని స్వచ్ఛమైనటువంటి హృదయంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. సో ఆ హార్ట్ టోటల్లీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ చేంజ్. దాని స్వభావం మోసకరమైనది, మోసకరమైన పద్ధతి, మోసకరమైన విధానం. తను మోసం చేసుకుంటుంది, సమాజాన్ని మోసం చేస్తుంది, దేవుడిని మోసం చేస్తుంది, అంతా మోసమే. కానీ దేవుడు మహాకృప చేత తన హృదయాలు అట్లా లేకుండా క్రీస్తు చేత, క్రీస్తు రూపాంతరంతో మార్చబడి, అది ఘోరమైన వ్యాధి కలిగి, మామూలు వ్యాధి కాదు, కరోనా వ్యాధి కంటే ఘోరమైన అక్కడ రాయబడి ఉంటుంది. ఘోరమైన వ్యాధి, భయంకరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాలు, మనుషుల హృదయాలు. ఆ వ్యాధి పరిస్థితి తీవ్రత ఎట్లా ఉంటుందంటే, ఆ వ్యాధి తీవ్రత చివరికి ఏ హృదయం మీద కలిగి ఉన్నాడో ఆ వ్యాధి ఎంత ఘోరమైందంటే ఆ మనిషి యొక్క స్వభావాన్ని పాడు చేస్తుంది, ఆ మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది, తన విధి విధానాన్ని పాడు చేస్తుంది, మాటలని పాడు చేస్తుంది, తన సమస్యలను పాడు చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ఘోరమైన వ్యాధి ప్రభావం ఎంత గొప్పదంటే, అంతగా స్ప్రెడ్ అవుతుందంటే, ఆ ఘోరమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఆ కుటుంబము బాధపడుతుంది, సమాజము బాధపడుతుంది, వాళ్ళు మీట్ అయినటువంటి వారికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, దాని ద్వారా చెడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఘోరమైనటువంటి వ్యాధి కలది. మరి ఆ వ్యాధిని డయాగ్నోస్ చేయగలగాలి, దాన్ని గుర్తించగలగాలి,
దానికి మెడిసిన్స్ వాడాలి, అది క్యూర్ చేయగలగాలి. మన దేవుడి యొక్క మహాకృపను బట్టి మన వల్ల కాదు, కానీ మనం హాస్పిటల్కి వెళ్ళకుండానే, మనం ఐడెంటిఫై చేయకుండానే మన ఘోరమైన వ్యాధిని దేవాది దేవుడు ఐడెంటిఫై చేసి గుర్తించి అది పాపము అని గుర్తించి మరి దానికి ట్రీట్మెంట్గా యేసుక్రీస్తు వారిని భూలోకలకు పంపించి మందుగా ఆయన విలువైన రక్తం చేత విశ్వసించడం ద్వారా ఘోరమైన హృదయాన్ని మాంసపు హృదయంలాగా, సంతోషకరమైన హృదయంలాగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మన స్వభావం ఒకసారి గమనించినట్లయితే దేవుడికి మనకున్న రిలేషన్ ఏంటి ఒకసారి గమనిద్దాం. దేవుడు లేకపోతే మన స్థితి ఘోరమైనది, మోసకరమైనది. కానీ దేవుడు మహాకృప చేత జీవితాల్లో బాగు చేశాడు, మనసులను బాగు చేశాడు, ఆలోచనలు బాగు చేశాడు, ప్రవర్తనలు బాగు చేశాడు, సమస్తములు బాగు చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మరి ఆ హృదయాన్ని గమనించండి. మనం రక్షించబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, మన హృదయము ఈ హృదయంగా ఉండకూడదు, మోసకరమైనది, ఘోరమైనది ఉండకూడదు. చివరి దినాల్లో ఉన్నాం కదా. మరి మన క్రీస్తుకి సంబంధించిన హృదయం, ఏ వ్యాధి ఉండనటువంటి హృదయం, నిష్కలంకమైనటువంటి హృదయం, పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైనటువంటి హృదయం, వ్యాధి లేనటువంటి హృదయం. అంటే ఈ హృదయంలో నుంచి ఏమొస్తాయంటే మంచి వాసన వస్తుంది. వ్యాధి కలిసి చెడు వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది, మంచి సువాసన వస్తుంది, మంచి మాటలు వస్తాయి, మంచి ప్రవర్తన వస్తుంది, మంచి విధానం వస్తుంది, మంచి జీవితం, దేవుని కలిగేటువంటి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అనేక విచారం వలనను ఒకసారి గమనిద్దాం. ఇది వరకు అయితే అది ఘోరమైన మోసకరమైనటువంటి దాంతో ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయేమో. వీఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ ద ఎంటర్టైన్మెంట్, వీఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వరకు అనుకున్నాము. అది ఘోరమైన మోసంతో కూడినటువంటి హృదయం యొక్క లక్షణాలు. కానీ ఇప్పుడు క్రీస్తు కలిగి ఉన్నాం. మరి మనము బ్రతకాలి కాబట్టి కావాల్సిన అవసరాలు సమకూర్చబడాలి. బ్రతకాలి కాబట్టి తినాలి, లేదా తినడానికే బ్రతకడం కాదు. మనకు అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉండి దీన్ని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన జీవితం. మన జీవితం ఈ లోకం మాత్రమే పర్మిట్ అయింది కాదు. మన జీవితం దేనికి సంబంధించి ఏంటంటే ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు, కానీ శాశ్వతమైనటువంటి, ఎప్పుడు ఉండేటువంటిది, అక్షయమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి దేవుడికి సంబంధించిన జీవితం అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. హల్లెలూయా. సో మనం ఇక్కడ ఎందుకు జీవిస్తున్నాం ఈ అంటే దేనికోసం అంటే మరి దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి జీవిస్తున్నాం. దేవుని యొక్క హృదయాన్ని మన హృదయంలో నింపుకోవడానికి జీవిస్తున్నాం. దేవుని యొక్క తలంపులు మన జీవితంలో నెరవేర్చడానికి జీవిస్తున్నాం. పరలోక రాజ్యం కోసం జీవిస్తున్నాం. దేవుడి యొక్క రూపాంతరాలకు మార్చబడడానికి జీవిస్తున్నాం. ఇవి మన జీవితం యొక్క లక్ష్యాలు కావాలి, మన జీవిత యొక్క గమ్యం ఇది కావాలి. అప్పుడు మనం చెప్పొచ్చు, నా హృదయం మోసకరమైనది కాదు, నా హృదయం ఘోరమైనది కాదు, నిజంగా పరిశుద్ధుడు ముట్టాడు నా హృదయాన్ని, నా తలంపులు ముట్టాడు, స్వస్థపరిచాడు, మార్పు చెందించాడు. నేను ఈ యొక్క లోకము, ఈ తిండి, ఈ యొక్క మత్తు వీటి కోసము కాదు, అది ఇదివరకు అది తీసివేశాడు క్రీస్తు వారు. క్రీస్తు ఉన్నారు కదా, క్రీస్తు కోసం బ్రతుకుతున్నా, క్రీస్తు స్వాధిపంలో బ్రతుకుతున్నా, క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తపడడానికి బ్రతుకుతున్నా. ఇది మన యొక్క జీవితం యొక్క శ్రేష్టమైన గమ్యం కావాలి. హల్లెలూయా. మరి ఈ మాట చెప్పేది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే మాటలు, ఈ మాటలు ప్రేమ చేత మన జీవిత యొక్క విలువలను తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాటలు. జీవిత యొక్క డెఫినేషన్, దేవుడు ఇచ్చేటువంటి డెఫినేషన్ ఇది. అసలు జీవితం అంటే ఇది. ఎవరెవరు ఏదో విధంగా చెప్తారు, ఏదో విధంగా మాట్లాడుతుంటారు, కానీ దేవుడి జీవితానికి వచ్చి చెప్పినటువంటి అసలైన నిర్వచనం ఇది. ఒకసారి చెక్ చేసుకున్న వాక్యానుసారులుగా మన జీవితాలు దేవుడు చెప్పేటువంటి జీవితాలుగా, దేవుడు చెప్పేటువంటి హృదయాలుగా, దేవుడు చెప్పే పరిస్థితుల్లాగా మన ఉన్నదా పరిశీలన చేసుకుంటూ, రూపాంతరం చెందుతూ, ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ, సర్వసత్యంలోనికి, ఆయనకి సాధిపంలోనికి ఎప్పటికప్పుడు ఎదుగుతూ, మార్పు చెందుతూ మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క విచారము వాళ్ళను మందంగా ఉన్నది. అర్థం ఏంటంటే మందంగా ఉన్నదంటే వీటి వల్ల అసలైతే తగ్గిపోయిందని చెప్పి, అంటే ఈ యొక్క తిండి వలన కానీ, మత్తు వల్ల కానీ, ఐక విచారం వల్ల మందంగా ఉన్నది. ఏం మందంగా ఉన్నదంటే అసలైంది కనపడకుండా మందం చేసేస్తున్నది. ఇవి మనం అసలైంది ఏంటంటే దేవుడు స్వచ్ఛమైన పరిశుద్ధత కనపడకుండా, ఆయన హృదయం కనపడకుండా, ఆయన చిత్తం కనపడకుండా, ఆయన మనసు కనపడకుండా, పైకి సంబంధించిన విషయం కనపడకుండా, మనల్ని అది కనపడకుండా అడ్డుగా మందంగా మనం ఏమి చేసేస్తున్నాయంటే ఇక్కడ రాయబడిన మాటలు, ఆ యొక్క తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐక విచారం కానీ, ఇవి ఏం చేస్తున్నాయంటే దేవుళ్ళలో మందం చేసేస్తున్నాయి, మనం దేవుళ్ళలో తప్పు చేసేస్తున్నాయి. ఇవి లోపల మనల్ని ఎక్కువగా చేసేస్తున్నాయి అనమాట.
ఆ యొక్క విచారం అనగా మరి శరీరాశ, నేత్రాశ, జీవకూటము. చాలా సందర్భాల్లో ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి చుట్టూ మాత్రమే మన ఆలోచన తిరుగుతూ ఉంటాయి. మన బ్రతుకు సంచరిస్తూ ఉంటుంది. మన ఉనికి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, వీటి గురించే తలంచుతుంది. కానీ దేవుడికి పిల్లలకి ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే మీరు దేవుడిలో మన్నంగా ఉన్నట్లని దేవుడు చెప్తాడు. ఒకసారి చూద్దాం. వీటిల్లో మనము మన్నంగా ఉండి దేవుడికి దూరం అయిపోతే మరి దేవుడి పిల్లలుగా మన యొక్క లక్ష్యం మనం నెరవేరుతుందా? దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుందా? దేవుడు ఏదైతే కాదంటున్నాడో ప్రస్తుత సమాజంలో అట్లాగే ఉంటుంది. నోవాహు దినాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో, ప్రజెంట్ ఏం చేయాలి అని ఆ విధంగా ఉన్నది. ఆ విధంగానే జీవించారు. కాబట్టి జలప్రళయం రావడం జరిగింది. మరి ప్రస్తుత సమాజం కూడా సేమ్ నోవాహు దినాల్లో లాగానే ఉన్నది. మన ఉనికి, మనకి ఆలోచన ఏంటంటే టెంపరీ ఆలోచన, టెంపరీ కోసం మన ప్రయాస. మన దేవుడికి ఉద్దేశాలు కాదు. దీనివల్ల మీ ఉదయం మందంగా ఉంది, అందుకని మీ మనోనేతలు గుడ్డితనం చేయబడుతుంది. అందువల్ల నేనేంటో మీకు తెలియట్లా, నాకు నేనంటే ఏంటో అర్థం మీకు తెలియట్లా, నాకు నిర్వచనం మీకు తెలియట్లా, నన్ను మీరు చూడట్లేదు. కాబట్టి వీటి పట్ల మందంగా ఉండొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే మందంగా ఉన్నదని ఆ దినము మనం దేనికోసం సిద్ధపడుతున్నామంటే చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మనం ప్రార్థన చేసుకోవడానికి, కూడుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి. మన భక్తికి కారణం ఏంటంటే ఆ దినాన్ని నిష్కలంకంగా నిలబడడానికి, ఆ మహాదినమున అంటే క్రీస్తు దినమున, క్రీస్తు వచ్చినప్పుడు, ఆ తీర్పు జరిగినప్పుడు దాంట్లో స్వచ్ఛంగా నిలబడడానికి ఇదంతా. మరి ఆ దినమున మనం మంచిగా నిలబడాలి అంటే, సంతోషంగా, నిర్దోషంగా, హాయిగా ఆయన ముందు నిలబడాలంటే ఇవేవి మనకు అడ్డు రాకుండా, ఇవి మరణంగా మనల్ని ఆయనకు దూరంగా చేసే విధంగా ఉండకూడదు. ఆ దినం కోసమే ఈ భూలోకంలో జీవించాలి. ఆ దేనికోసం జీవించాలంటే రేపుడి కోసమో, లేకపోతే దానికోసమో, దీనికోసమో, మనకు గమ్యాల కోసమో కాదు. మన జీవితము నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ చెందితే, నిజంగా రూపాంతరం చెందితే ఆ దినము కోసము క్రీస్తు పిల్లల జీవితాలు ఉండాలి. ఆయన రాకడ కోసము క్రీస్తు పిల్లలకి తలంపులు ఉండాలి. వాడ చూపు, వాడ గోల్, క్రీస్తు ఎప్పుడు ఒలేవలా ఆ కొండ మీద కాలు మోపుతాడు, ఎప్పుడు దేవుడు మధ్యాకాశంలో వస్తాడు, నేను సిద్ధపడ్డాను లేదా, ఆయనతో ఎత్తపడతాను లేదా, ఆయన రాజ్యంలో నేను ఉంటాను లేదా. అది క్రీస్తు మనసు కలిగేటువంటి వారికి రియల్ గోల్, నిజమైనటువంటి లక్ష్యము. క్రీస్తు పిల్లలకి క్రీస్తు రక్తం చేత ఏ ఉదయం అయితే కడగబడినవో, ఏ తలంపులో క్రీస్తు ఉన్నాడో, ఎవరైతే క్రీస్తు ద్వారా నడిపించబడుతున్నారో, ఎవరైతే శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నారో, దేవుడి చిత్తాసన జీవితం కలిగి ఉన్నారో, వారి తలంపులు, వారి జీవితము దేవుని కోసం అంటే ఈ భూమి మీద జీవిస్తుంటాము. కానీ ఆ తలంపులు, మన తలంపులన్నీ ప్రిపేరింగ్ ఫర్ దట్ డే, అంటే ఆ రోజు కోసం సిద్ధపడే విధంగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు బోధిస్తున్నాడు, ప్రేమ చేత బోధిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు, తన మాటలు తెలియజేస్తున్నాడు, తన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు, తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. మరి మనకు అనేక విధాలుగా ఉద్దేశాలు తెలియజేస్తున్నాడు. మన బంధువులు తెలియజేస్తారు, మన శ్రేయాభిలాషులు తెలియజేస్తారు, సమాజం తెలియజేస్తారు, గవర్నమెంట్స్ తెలియజేస్తారు వారికి ఉద్దేశాలు. అంటే సేమ్ టైం దేవుడు కూడా ఉద్దేశాలు తెలియజేస్తున్నాడు. మరి ఏ ఉద్దేశాలను మనం ప్రభావితం చేస్తున్నాయి? మరి మనం పుట్టించినటువంటి దేవుడి యొక్క ఉద్దేశాలు మనం ప్రభావితం చేస్తున్నామా, లేదా తాత్కాలికమైనటువంటి ఉద్దేశాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా? మన జీవితాన్ని నడిపించే ఎవరి ఉద్దేశాలు ఉన్నవి? ఆ దినము కోసం సిద్ధపడాలని పరిశుద్ధ గ్రంథంలో అనాది కాలం నుంచి దేవుడు తన లేఖన భాగం మనుషులకు తెలియజేశాడు, మనకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రేమ చేత, కనికరం చేత తెలియజేసిన వరకే, తెలియచెప్పడం వరకే. బలవంతంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. తెలియజేస్తాడు, తెలియజేసి ఆత్మను సహాయంగా ఇస్తాడు, తన శక్తిని ఇస్తాడు, అన్ని వెపన్స్ మన ముందు ఉంచుతాడు. ఆ దినము కోసం సిద్ధపడాలనేటువంటి తీర్మానము, దృఢ నిశ్చయము మనకు మనంగా తీసుకోవాల్సినటువంటి తీర్మానమైనది. హల్లెలూయా. మరి మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా ఆ దినం మనకు ఎట్లా ఉండాలంటే సంతోషకరమైన దినమై ఉండాలి. ఆ దినము మహానందకరమైనటువంటి దినం ఉండాలి. అది ఎప్పుడూ చూడటువంటి సంతోషకరమైనటువంటి దినముగా ఆ దినము మన జీవితాలలో ఉండాలన్నమాట. మరి ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ఉరిగా ఎప్పుడు ఉంటుందంటే, ఊరంటే గమనించండి. మరి పక్షులు చూడండి, పక్షులు వెళ్ళినప్పుడు వల వేస్తూ ఉంటారు, ఆ వల ఊరైపోతారు. ఆ దూరంగా ఉన్నప్పుడు సరిగ్గా గమనించాలనుకున్న పక్షులు ఆ వల యొక్క క్వాలిటీస్ తెలుసుకోకుండా ఉన్నాయనుకోండి, ఏదో ఆహారం ఉంది కదా అని చెప్పి తాత్కాలిక ఆహారం ఉంది కానీ దాంట్లో పడిపోతే ఊరి అది బతకదో, చనిపోతుంది, దేనికో ఉపయోగపడిపోతుంది. గురి అంటే అదనమాట.
సో మన ముందు ఊరి కనిపిస్తుంది, అపవాది వేసే ఊరి కనిపిస్తుంది, లోకం వేసే ఊరి కనిపిస్తుంది. మరి ఈ ఊరిలో కనుక మనకు కనిపిస్తూ దేవుడు వాక్య భాగం నుంచి తెలియజేస్తున్నాడు. ఏది మనిషికి, మానవాళికి, మానవ జాతికి ఊరై ఉన్నదో దేవుడు తెలియజేస్తున్నాడు. తెలుసుకోవాల్సిన అవసరము, బాధ్యత మన మీద ఉంది. ఆ పక్షులు ఆ ఊరిని నేను తెలుసుకోను, నాకు కావాల్సిన ఆహారం అనుకుంటే ఆ పక్షులు ఖచ్చితంగా ఆ వలలో పడిపోతాయి. ఆ పక్షులు ఎప్పుడైతే అది ఉరి ఉన్నదని తెలుసుకోవాలి, ఉరి ఉందా మామూలుగా ఉందని గమనించినట్లయితే అది వలలో పడదు. సో మన బాధ్యత, మన లక్ష్యం ఏంటంటే ఆ ఉరి దేవుడికి వ్యతిరేకమైనది ఏంటి అని తెలుసుకోవాలి, దాన్ని కనుగొనాలి, దాని పక్క నుంచి వెళ్ళాలి. ఆ కలుగునే స్వభావం లేకపోతే, వల ఉన్నదనే విషయమే తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఊరిలో వలలో పడిపోయి చచ్చిపోయే అవకాశం ఉంది, ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. మరి పక్షులే అప్పుడప్పుడు వలను గమనించి దాంట్లో పడకుండా వెళ్ళిపోతుంటాయి. మరి మనుషులను చాలా వివేచన జ్ఞానం ఇచ్చాడు. మన ముందు అపవాది ఎన్నో ఉరులు వేస్తుంది, ఎన్నో వలలు పడుతుంది, లోకం ఎన్నో పడుతుంది. మరి జ్ఞానం కలిగిన మనము మరి ఎక్కువగా దాన్ని గమనించగలగాలి. ఉరి ఎక్కడుందా అని ఒకవైపు ఆలోచన చేస్తూ ఉండాలి. అపవాది ఏ ఊరి వేస్తున్నాడు, నా మనసు మందం కాకుండా, దేవుడికి దూరం అయిపోకుండా ఏమేమి ఊరిని అపవాది వేస్తున్నాడు, దానికి కూడా సమయం కేటాయించాలి, దానికి కూడా శక్తిని కేటాయించాలి, దానికి కూడా ఆలోచన చేయగలిగి ఉండాలి. ఊరి గురించి ఆలోచిస్తేనే ఊరి మనకు కనిపిస్తుంది, అది కనిపిస్తే తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా మనం సమయం కేటాయించాలి. ఉరి వచ్చినట్టు కాకుండా ఆ యొక్క మహాదినము, ఆయనకి దినము సంతోషంగా మనం ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఆయనతో పాటు ఉంటే మనకి ఆ దినము సంతోషంగా ఉంటుంది. ఆయనతో లేకపోతే ఆ దినము ఊరిగా ఉంటుంది అన్నమాట, భయంకరమైనటువంటి స్థితి. ఆ దినము ఊరి స్టార్ట్ అవుతుంది, యుగ యుగాలు అదే ఊరి కంటిన్యూ అవుతుంది. ఆ ఊరి కనుక ఊరి గురించి కనుక ఆలోచించకపోతే, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, మామూలుగా ఊరైతే ఒక్కసారి ఊరేస్తే గిరగిరా కొట్టుకుని చనిపోతారు. దాని బాధ కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు ఉంటుంది. కానీ ఆత్మకు సంబంధించిన ఊరి కనుక పడిందంటే ఆ 5 నిమిషాలు ఉండే బాధ మామూలుగా ఊరికి కొన్ని నిమిషాల పాటు ఉండేటువంటి లేదా కొన్ని సెకండ్ల పాటు ఉండేటువంటి ఊరి బాధ ఆత్మ కనుక ఊరిలో పడితే అదే బాధ ఎప్పటి వరకు ఉంటుందంటే ఆత్మ చావదు. కాబట్టి యుగ యుగాలు ఆ ఊరి బాధ ఉంటుంది. ఆ ఊరి బాధను తప్పించుకోవడానికి మన సజీవుల కలిగి ఉన్నప్పుడే, దేవుడు మనకు బోధిస్తున్నప్పుడే, తెలియజేస్తున్నప్పుడే ఊరిని కనుగొనాలి. చాలా సందర్భాల్లో ఊరి అని తెలుసు కూడా గురి వైపు వెళ్ళేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. గమనించండి, చాలా సందర్భాల్లో ఊరి ఏదని దేవుడు వాక్య భాగాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఊరి అని తెలిసినా సరే ఏమవుద్దులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఊరి వైపుకి వెళ్ళేటువంటి మనుషులు కూడా క్రైస్తవ సమాజం కూడా లేకపోలేదు. కానీ మనం అట్లా కాకుండా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఊరి చాలా ప్రమాదకరమైంది. అది ఒక కొన్ని సెకండ్లలో చనిపోయేటువంటి ఊరి కాదు, మానవ జాతి ఆత్మకు ముందున్నటువంటి ఊరి. ఆ ఊరి పడిందంటే హ్యాంగింగ్ అనేది ఎప్పుడు పాతాళంలో హ్యాంగ్ చేయబడుతున్నది. ఆ బాధ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అది గమనించాలి, గమనించి దాని నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ దినము మనకి సంతోషకరమైన దినంగా ఉండాలి. కానీ ఉరి బాధతో కలిగినటువంటి ఆ దినము మనకు ఉండకుండా ఉండడానికే మనం ప్రయాసపడాలి, సమయాన్ని హెచ్చించాలి. హల్లెలూయా. ఊరి ఎంతో దూరంలో లేదు, చాలా అతి తక్కువ దినాల్లోనే ఆ దినము ఉన్నది. ఎంతో దూరంలో ఉంటే ఏదో ప్లాన్ చేసుకోవచ్చు, ఏదో ఎస్టిమేట్ చేసుకోవచ్చు, తర్వాత చూద్దామని అనుకోవచ్చు. కానీ ఆ దినం అనేది అతి సమీపంలో ఉన్నది, రాకడ అనేది అతి సమీపంలో ఉన్నది, మనకందరికీ తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎక్కువ సమయం కేటాయించాలి, ఆ దినము కోసం మరి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆ దినము రాజున నేను నిర్దోషిగా నిలబడతానా లేదా, క్రీస్తు ముందు సంతోషంగా తలెత్తుకుంటానా లేదా, ఆయన నాకు అన్నీ నేను చేసినవన్నీ నా కార్యాలను చూపిస్తున్నప్పుడు ధైర్యంగా, ఉత్సాహంతో నా హృదయం ఆయన హృదయంతో సంతోషిస్తుందా, లేదా వేదంతో కుంగిపోతూ బాధపడుతూ గుడికి వెళ్ళేవాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వెళ్ళి గుడిలో నిత్యము వేలాడుతూ ఉంటామా? ఇదే సరైన సమయం. దాని గురించి ఆలోచించుకోవాల్సిన సమయం. జీవితం గురించి, ఆత్మ గురించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాము. హల్లెలూయా. మరి రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. దిస్ ద రైట్ టైం. మన విషయంలో మనం జాగ్రత్త పడాలి. ముందు ఒకసారి చెక్ చేసుకుందాం, నా పరిస్థితి ఏంటి. ఆ దినం రాబోతుంది కదా, అది మహానందంగా ఉంటుందా, గుడిగా దాపరించబోతుందా? అది మహానందంగా ఉంటుందా, గురిగా ఉంటుందా అనేది మన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో క్రీస్తుకు మనం ఇచ్చిన స్థానం మీద ఆధారపడి ఉంటుంది.
ఆయన మాటకు లోబడిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దినం అనేది మనకి ఉరిగా సంభవించబోతుందా, మహా ఆనందకరమైనటువంటి వివాహ మహోత్సవంగా అది మనకు ఉండబోతుంది అనేది మన జీవితంలో దేవుడి మాటలకు మనం ఇచ్చినటువంటి విలువ మీద అనేది ఆధారపడి ఉంటుంది. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ బస్సు దొరుకుతుందో, ఏ టైం వస్తుందో, హెల్మెట్ పెట్టుకున్నామా లేదా, శానిటైజ్ చేసుకున్నాం లేదా, ఈ జాగ్రత్త కంటే మరి ఎక్కువగా ఆ ట్రైన్ ఎప్పుడు వచ్చేస్తుంది, రాకడ ట్రైన్ వచ్చేస్తుంది, దాంట్లో ఆ ట్రైన్కి నేను టికెట్ రిజర్వ్ చేసుకున్నానా లేదా, దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా, దాంట్లో వెళ్ళిపోతానా లేదా అని జాగ్రత్త పడాలి. సమయాన్ని హెచ్చించాలి. వాక్య భాగం వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. దేవుని మహిమపరచడానికి, ఆరాధించడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. మనకు మనం సరి చేసుకోవడానికి, దేనికి సరి చేసుకోవడానికి, ఉరిలో పడకుండా ఆ దినమున సంతోషం ఉండడానికి, సరి చేసుకోవడానికి సమయం కేటాయిస్తే ఆ సమయాన్ని మనం మంచిగా ఉపయోగించుకున్నట్లు. సో మనం మంచిగా సమయాన్ని ఉపయోగించుకున్నట్లు టైం ప్లానింగ్ అంటారు, టైం మేనేజ్మెంట్ అంటారు. చక్కగా టైం మేనేజ్మెంట్ ఉన్నవాడే సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు. మరి చక్కగా టైం మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆ దినము రోజున ఆ ఊరిలో పడకుండా సంతోషంగా ఉండడానికి మన టైంని ప్లాన్ చేసుకోవడమే అసలైనటువంటి టైం మేనేజ్మెంట్. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చుడు. ఏదో ఒక సమయంలో డేట్లో వస్తుంది అనుకుంటే అంతకుముందు వరకు ఇష్టానుసారంగా జీవించి ఆ సమయంలో దేవాలయ మోకాళ్ళ మీద కన్నీళ్ళు కాడితే అనుకోవచ్చు. కానీ ఆ దినం అకస్మాత్తుగా తూర్పును పుట్టి పడమర మెరుపు ఏ విధంగా అస్తమిస్తుందో ఆయనకి రాకడ అంత అకస్మాత్తుగా ఉంటుంది. మరి మా మేవడంలో వస్తుంది వరకు అని చెప్పి వేరే ప్రాంతానికి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదామా, లేకపోతే అక్కడ వస్తుంది కాదని చెప్పి వేరే ఖండం వెళ్ళిపోదాం అంటానికి అవకాశం లేదు. దేవుడు రాయించాడు ఏమని, భూమి అంతటా నివసించే వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎక్కడికి వెళ్ళిపోవడం తప్పించుకునే అవకాశం లేదు. మనం ఉన్న ప్రాంతంలోనే దేవుడు రాకడ కోసము ప్రతి క్షణము సిద్ధపడేవారిగా మనం ఉన్నాము. హల్లెలూయా. ఏ విధంగా తప్పించేసుకుందాం, ఎస్కేప్ అయిపోదాము, ఆల్టర్నేట్ చూసుకుందాం అనడానికి లేదు. భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి మనిషికి కూడా ఈ యొక్క ఆ దినం అనేది అప్లై చేయబడుతుంది. ప్రతి మనిషికి కూడా తీర్పు దినం అనేది, క్రీస్తు దినం అనేది అప్లై చేయబడుతుంది. దానికి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దినంని సంతోషంగా ఎదుర్కోవడానికి మన జీవితాన్ని హెచ్చించాలి. హల్లెలూయా. ఆ దినాన్ని సంతోషంగా ఎదుర్కోవడానికి మనకున్నటువంటి ఒకటే జీవితంలో ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబోటుకు శక్తి గలవారు. సో జరగబోయే వీటిలన్నిటి నుంచి మనము తప్పించుకోవాలి. వీటిని అన్నిటిని తప్పించుకొని చూడండి, చివరి అంచె దినములలో మరి అన్నీ జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథములలో, దానియేలు గ్రంథంలో, యెషయా నుంచి మలాకి వరకు రాసినటువంటి ఆ దినము గురించి, క్రీస్తు రాకడ గురించి, యుగాంతం గురించి రాబడినటువంటి దేవుడు రాసినటువంటి మాటలు కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎలా తప్పించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? వీటన్నిటిని రాకడ నుంచి, శ్రమల నుంచి, ఆపదల నుంచి, ఉగ్రతల నుంచి తప్పించబడడానికి ప్రయాసపడుతున్నామా? ప్రయాసపడాలి. ఇక నుంచి ఈ యొక్క ఉగ్రతల యొక్క తీవ్రత, శోధన యొక్క తీవ్రత, శ్రమల యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ఎట్లా తప్పించుకోవాలి అంటే మానవ ప్రయత్నాలు కొంతవరకే పనిచేస్తాయి. కానీ మన ఆత్మ కానీ శరీరం కానీ ఈ రాబోయే కాలంలో వచ్చేటువంటి కాలంలో తప్పించుకోవడానికి, ఉగ్రతను తప్పించుకోవడానికి మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం, ప్రతి మనిషి చేయవలసినటువంటి విషయము మరి క్రీస్తు వారి యొక్క పాద సన్నిధిలో సరెండర్ అయి ఆయనకి మనగా సబ్మిట్ చేసుకుని మన జీవితాన్ని సమర్పించి ఆయన చెయ్యిని పట్టుకొని ఆయన యొక్క ఆశ్రయదుర్గంలోకి వెళ్ళి, ఆయన రెక్కల చాటుకి వెళ్ళి, దేవా నీవే నా ఆధారశిల, దేవా నీవే నా రాయి తండ్రి అని ఆయన హక్ చేసుకుంటే తప్పితే, ఆయన పట్టుకుంటే తప్పితే వేరే అవకాశం మానవాడికి లేదు. హల్లెలూయా. ప్రతి మనసుకి తెలుస్తుంది, ప్రతి ఆలోచనకి తెలుస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు వచ్చింది మనకి చాలా తక్కువ, ఈ శ్రమ చాలా తక్కువ. జనరల్గా అనుకుంటే మనం అనుకుంటాం ఇంత గొప్ప వేదన ఇప్పుడు రాలేదు, ఇంత గొప్ప శ్రమ ఏంటి అనుకుంటాం. కానీ లేఖన భాగాల ప్రకారం ఇప్పుడు మనకు వచ్చిన శ్రమ చాలా తక్కువ శ్రమ. ఇంతకంటే ఇంకా చాలా అనేకంగా రాబోతున్నాయి.
మరి వాటికి ఏ విధంగా సిద్ధపడతాం? దాన్ని సిద్ధపడడానికి ఒకటే ఆధారం, దేవుడు మాత్రమే ఆధారం. అటువైపు చూడగలుగుతున్నామా? ఈ శోధన తప్పించుకోవడానికి ఎటువైపు చూస్తున్నాం? దేవుడు మనల్ని పుట్టించాడు, మనకు ఊపిరి ఊదాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు సమస్తము తీశాడు, సిద్ధపరుస్తున్నాడు. మన ఆత్మ నిత్యము, దేవుడి నిత్యము, మిగతాయి టెంపరీ. సో టెంపరీ కోసము మనం ప్రయాసపడుతున్నామా తప్పించుకోవడానికి? ఎటర్నల్గా ఉండేటువంటి మన ఆత్మ దేవునితో కలిసి ఉండే నిత్యము ఉండే కోసము మనం సిద్ధపడతాం అనేది ఇక సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఈ సమయంలో మాత్రమే కాదు, ఈ మాటలు ఎప్పుడూ ధ్యానించుకుంటూనే ఉండాలి. మన హృదయాన్ని ప్రతిరోజు ఈ మాటలు ప్రభావితం చేసే విధముగా మనము సమయాన్ని దేవుడికి ఇవ్వగలగాలి. ఒక ఆదివారం మాత్రమే, ఒక సన్నిధానంలో మాత్రమే ఈ మాటలు మన హృదయాన్ని ప్రభావితం చేస్తే మన జీవితానికి అంతగా పనికిరాదు. కానీ ఈ మాటలు మన జీవిత అంతవరకు అనుక్షణము మన హృదయాన్ని ప్రభావితం చేస్తేనే మనం సరి చేసుకుని సిద్ధపడి ఆ దినము కోసము ఎదురు చూడగలగాల్సిన వారమై ఉన్నాం. నిర్లక్ష్యము తగదు. క్రైస్తవ జీవితంలో, ఆత్మరక్షణలో నిర్లక్ష్యం ఎంత మాత్రమూ పనికిరాదు. మరి ఇక శారీరక సంబంధమైనటువంటి కరుణకి నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యము? దీనికంటే భయంకరమైనది ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి దానికోసం ఎందుకు నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేయకుండా తప్పించుకోవాలంటే సోర్స్ కూడా దేవుడు మనకు చూపించాడు. సరైన కరోనాకి సరైన మెడిసిన్ లేకపోవచ్చు, కానీ ఆత్మరక్షణకి మెడిసిన్ ఉంది. ఆ కరెక్ట్ మెడిసిన్, ఎగ్జాక్ట్ మెడిసిన్, 100% మెడిసిన్ యేసుక్రీస్తు వారిని మనకి లేఖన భాగంలో ప్రిస్క్రిప్షన్ తెలియజేయబడింది. కరెక్ట్ మెడిసిన్ తెలియజేయబడింది. మెడిసిన్ ఉంది, మందు ఉంది, పరిస్థితులు సమకూర్చబడుతున్నాయి. మరి ఆ మెడిసిన్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాము, క్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నాము, సొల్యూషన్ దగ్గరికి మనం వెళుతున్నాము. చూడండి, కరోనా విషయంలో సొల్యూషన్ సరిగా లేకపోయినప్పటికీ ఏదో ఉన్న పరిస్థితుల్లో కొంచెం సొల్యూషన్ ఇస్తే ఆ సొల్యూషన్కి మనం చాలా ప్రయాసపడుతున్నాం. అది కరెక్ట్ సొల్యూషన్ మన ఆత్మరక్షణకి ఇచ్చాడు దేవుడు. కరెక్ట్ సొల్యూషన్ ఉంది, 100% సొల్యూషన్ ఉంది. దానికి ఏ విధంగా టైంను మనం కేటాయిస్తున్నాము, హృదయాన్ని మనం అప్పచెప్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనిషి కుమారుని ఎదుట నిలబడకు శక్తి గలవరం అన్నట్లు మనం ఏం చేయాలండి? ఆ దినం రాబోతుంది కదా. ఆ దినంలో హీరో ఎవరండి? ఆ దినం హీరో ఎవరు? క్రీస్తు వారు హీరో. సింహాసనం మీద కూర్చుంటారు ఆయన, తండ్రి వారు కూర్చుంటారు. అక్కడ కుమారుడు ద్వారా సమస్తము జరుగుతుంటాయి. సో ఆ మనిషి కుమారుని ఎదుట నిలబడాలి అంటే, మనిషి కుమారుడు నిలబడాలి అంటే, ధైర్యంగా నిలబడాలంటే, శోధన నుంచి తప్పించుకోవాలి అంటే శక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంటే శక్తి కలిగి ఉండాలి. ఏ శక్తి కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ఉండాలి. మనిషి కుమారు మీద ముందు మన ఆత్మ సగర్వంగా నిలబడాలి అంటే మనం శక్తి కలిగిన వారు ఉండాలి. మనిషి కుమారుడు మీద నిల్చోవాలంటే ఈ భూలోకంలో లోక మర్యాదకు సంబంధించినటువంటి మనసుతో కలిగినటువంటి శక్తి ఆయన ముందు పనిచేయదు. అది ఆయన ముందు నుంచోవాలంటే ఆత్మ సంబంధమైన శక్తి అవసరం. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించాలి. ఆయన శక్తి ఆయుధాలు ధరించకపోతే ఆయన ముందు నుంచోలేవు. ఏం ఆయుధాలు? దేవుడికి సంబంధించినవి, ఆయన వాక్యానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కనుక మనం చేసుకోలేకపోతే మన శక్తిహీనం అవుతాం. ఆయన ముందు నుంచిన శక్తి కూడా ఉండదు. కాబట్టి ఆ శక్తి కలిగి ఉండాలి. ఆయన ముందు ధైర్యంగా సంతోషంగా నిలబడడానికి శక్తి కలిగి ఉండాలంటే మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడే చేయాలి. ఏం చేయాలి? చివరి మాట చెప్పుకుని వెళ్తాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. సో ఆ మనిషి కుమారుడు ముందు మనం నిలబడే శక్తినిచ్చేది మనిషికి ఏంటండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. 2020 సంవత్సరాల క్రితము మనకి దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి యథార్థంగా ఆయన చెప్పినటువంటి మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. సో ఆల్వేస్ కంటిన్యూస్ ప్రేయర్. ఒకవేళ మందిరంలో కూడుకోలేకపోవచ్చు, కానీ ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, పని చేస్తున్నా, ఎక్కడున్నా ఎల్లప్పుడూ ప్రార్థన మనసు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రభు పక్షంగా ప్రతిభాలు కొంచెం తెలియజేస్తున్నాను. చూడండి, ఆయన ముందు శక్తివంతులయ్యేటట్లు, వచ్చే శోధనలో తప్పించబడేటట్లు మనం చేయవలసిన పని, దేవుని పిల్లలు క్రైస్తవులు చేయవలసిన పని ఏంటయ్యా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన మనసు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన హృదయం కలిగి ఉండాలి. ప్రార్థన తలంపు కలిగి ఉండాలి. ప్రార్థన నడవడిక కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చూడండి, ఇది మాత్రమే శక్తి కలిగిన వారిగా మనం చేస్తుంది ఆయన ముందు నిల్చోవడానికి. ఇది మాత్రమే ఆ దినముల ఉరిలో పడకుండా ఉండటంగా సహాయం చేస్తుంది. మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం?
ఇట్టి ప్రార్థన మనసును కలిగి ఉన్నాం. మనం చేసే అరగంట సేపు ప్రార్థన మనసు కలిగి ఉండి బయటికి వెళ్ళిన తర్వాత లోక మర్యాదను మనసు కలిగి ఉంటే అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అవదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే మనం చేసినప్పుడు పూర్తిగా దేవుడితో లీనమవుతున్నాము. ప్రార్థన బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన మనసు కలిగి ఉండి స్తోత్రము చెల్లిస్తూ ఆయన మహిమను, ఆయన ఘనతను ఎప్పటికప్పుడే కొనియాడుతూ ఎప్పటికప్పుడు ఉదయంలో లేఖన భాగంలో పరిశీలన చేసుకుంటూ మన యొక్క పనుల్లో ముందుకు కొనసాగడాన్ని ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థనతో మెలకుగా ఉండండి అంటే ప్రతి క్షణము మన జీవిత అంతం వరకు ప్రార్థన మనసు కలిగి దేవుని వైపు చూస్తూ ఆయన ధరించుకుని క్రీస్తు మాటల చేత, క్రీస్తు తలంప చేత, ఆత్మ తాకిడి చేత, ఆత్మ నడిపింపు చేత, ఆత్మ లీడింగ్ తోటే క్రీస్తు కలిగినటువంటి వారు కదా. ఆత్మ లీడింగ్ తోటి ఉంటే ఆ దినమున మనం సంతోషంగా నిలబడతాం, గురి నుంచి తప్పించబడతాం, రాబోయేటువంటి శోధల నుంచి చక్కగా ఎదుర్కోవడానికి శక్తి కలిగి ఉంటాము. అట్టి కృప దేవాదేవుడు తన మహాకృప చేత మనకు అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం.